ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు మనం ఎఫ్పిఓలలో మహాసభ నిర్వహణ ఆవశ్యకత గురించి చర్చించుకుందాం. ఎఫ్పిఓ మహాసభ ఆవశ్యకత ఒకసారి చూసినట్లయితే, ప్రతి ఎఫ్పిఓ ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలలలోపు వార్షిక మహాసభ నిర్వహించాలి. సభ్య రైతుల కొరకు ఎఫ్పిఓ చేపట్టిన కార్యక్రమాలను సభ్యులతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర సంస్థలకు తెలియజేసి వారి నుండి మరింత తోడ్పాటు అందుకోవడానికి మహాసభ ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఎఫ్పిఓలో జరిగిన కార్యక్రమాల ప్రగతిని మహాసభలో అందరితో పంచుకొని వారి అభిప్రాయాలను తీసుకొని మరింత నాణ్యతాయుతంగా ముందుకు వెళ్ళటకు అవకాశం కలుగుతుందని చెప్పచ్చు. గత సంవత్సరం చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని మరియు ఆర్థిక లావాదేవీల వివరాలను మహాసభలో అందరికీ తెలియజేయడం వలన ఎఫ్పిఓ కార్యక్రమాలలో పారదర్శకత పెరిగి సభ్య రైతులకు నమ్మకం పెరుగుతుందని చెప్పచ్చు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో సభ్య రైతుల అవసరాల కొరకు చేపట్టవలసిన కార్యక్రమాల రూపకల్పనకు మహాసభ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుందని చెప్పచ్చు. మరి సమావేశాల పరంగా చూసినట్లయితే, సమావేశం విజయవంతంగా జరపాలి అంటే సమావేశానికి ముందుగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, అదేవిధంగా సమావేశం రోజున ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, అదేవిధంగా సమావేశం అయిపోయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేది 3 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా సమావేశానికి ముందు చేయవలసిన కార్యక్రమాల గురించి మనం చూద్దాం. 1 నెల ముందుగా పాలకవర్గ సమావేశం నిర్వహించి మహాసభ ఏర్పాట్ల గురించి చర్చించాలి. మహాసభ సమర్థవంతంగా నిర్వహించుటకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రగతి నివేదికలను తయారు చేసి సభ్యులకందరికీ ఇవ్వడానికి సరిపడా ప్రతులను సిద్ధం చేసుకోవాలి. సభ్యులకందరికీ మహాసభ సమావేశం పంపించాలి. ఆహ్వానితుల పేర్లు సిద్ధం చేసుకొని వారిని ఆహ్వానించాలి. పాలకవర్గం నుండి వైదొలిగే వారి జాబితాను ముందుగా సిద్ధం చేసుకోవాలి. సమావేశ స్థలము, భోజన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలి. సమావేశపు అజెండాను తయారు చేసుకోవాలి. మరి సమావేశం రోజు చేయాల్సిన కార్యక్రమాలను చూసినట్లయితే, మహాసభ ఏర్పాట్లు ఒకసారి తనిఖీ చేసుకోవాలి. అంటే సామియానా, కుర్చీలు, వేదిక, ఆహ్వానము ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 2 సిబ్బందికి బాధ్యత అప్పచెప్పి సమావేశానికి హాజరయ్యే సభ్యులు మరియు రైతుల పేర్లు నమోదు చేయించాలి. పేర్ల నమోదు సమయంలోనే సభ్యులకు ఎఫ్పిఓ ప్రగతి నివేదికలను అందించాలి. నిబంధనావళి ప్రకారం కోరం ఉందా లేదా అనేది సమావేశం ప్రారంభంలో చూసుకోవాలి. ఆహ్వానితులు ఎవరెవరు వస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలి. ఎవరు ముందుగా మాట్లాడాలి, ఎవరు తర్వాత మాట్లాడాలి అనే ప్లాను ముందుగా తయారు చేసుకోవాలి. వేదిక పైన ఎవరు కూర్చోవాలి, వేదిక కింద ఎవరు కూర్చోవాలి అనే విషయాలు కూడా ముందుగా నిర్ణయించుకోవాలి. సమావేశం నిర్వహించుటకు అధ్యక్షులను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అజెండా ప్రకారము సమావేశం జరిగే విధంగా చూసుకోవాలి. పదవి నుండి వైదొలిగే వారిని మరియు ముఖ్య అతిథులను సన్మానించాలి. ఎఫ్పిఓ కార్యక్రమాలలో ఎవరికన్నా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి. ఎఫ్పిఓ ద్వారా లబ్ధి పొందిన సభ్యుల నుండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎఫ్పిఓ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై అభిప్రాయాలను మరియు సలహాలపై అతిథుల ప్రసంగం ఉండే విధంగా చూసుకోవాలి. సమావేశం చివరిలో పాలకవర్గంకు ఎన్నికలు నిర్వహించి పదవీ కాలము నిర్ణయించి సమావేశ పుస్తకంలో నమోదు చేయాలి. సమావేశమునకు వచ్చిన వారికి ధన్యవాదాలతో సమావేశం ముగించాలి. అందరికీ భోజన సదుపాయాలు అందినవా లేదా అనేది చూసుకోవాలి. భోజన సమయంలో సమావేశ నిర్వహణపై కొంతమంది అభిప్రాయాలు అడగాలి. అంటే సమావేశం ఎలా జరిగింది, ఎవరెవరు ఏం చెప్పుకుంటున్నారు అనే వివరాలు కూడా మనము సేకరించినట్లయితే వచ్చే సంవత్సరము మహాసభ నిర్వహించడానికి కానీ లేదా ఎఫ్పిఓలో చేపట్టే కార్యక్రమాలలో చేర్పులు మార్పులు చేపట్టడానికి కానీ అవకాశం ఏర్పడుతుందని చెప్పచ్చు. తర్వాత
ఒక మోడల్ మహాసభ అజెండా ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీ ముందు ఉంచడం జరిగింది. ఒక 13 పాయింట్లు ఇక్కడ మీ ముందు పెట్టాము. ఇవే కాకుండా ఎఫ్ఈఓ కార్యక్రమాల ప్రకారము ఈ మా అజెండాలో కొంచెం చేర్పులు మార్పులు చేపట్టుటకు అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోలు చూద్దాం. ఆ వీడియోలు మీకు వెంటనే రావాలి అంటే మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్పై పుష్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి.